అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుద్ధి కార్యక్రమం అని మరి అక్కడ ట్యాంకర్ తీసుకొని పోయి ప్రైవేట్ ట్యాంకర్ తీసుకొని పోయి మరి శుద్ధి చేసామని చెప్పి చేసినట్టు తెలుస్తుంది. దాని మీద ఈరోజు మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తి శ్రీ పీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా వారితో పాటు మరి దీంతో చూపించినటువంటి వాళ్ళు మాజీ ఎంపీ శ్రీశైలం గారు, అదేవిధంగా మరి ఇంకా కొంతమంది పోయి శుద్ధి చేసినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేసినట్టు ప్రూఫ్స్ వచ్చాయి. ప్రూఫ్స్తో పాటు మరి పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం, పవిత్రమైన దేవాలయాన్ని ప్రపంచమే గర్వించదగ్గంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెట్టి భక్తులు మెచ్చే విధంగా మరి నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ సాంప్రదాయాల ప్రకారం మరి కక్ష సాధింపుతో సాంప్రదాయాలకు విరుద్ధంగా కక్ష సాధించే విధంగా మరి సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి తెచ్చి మరి ఈవో గారి తీసుకొని కంప్లైంట్ హరీష్ రావు గారి బృందం మీద చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, హరీష్ రావు గారు చేసిన దాంట్లో తప్పేంటి అని అడుగుతున్నా. ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, వారి బృందం హరీష్ రావు గారితో మిగతా ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే ఆడొక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దేవస్థానం అంతర్భాగంలో చేయలే, దేవస్థానం బయట చేయడం జరిగింది. ఏం చెప్పారు? అయ్యా, ఈ రాష్ట్ర పాలకులు రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు, అదేవిధంగా భువనగిరి బహిరంగ సభలో ఆగస్టు 15 తారీఖు లోపల రుణమాఫీ పూర్తిగా చేస్తాను అని చెప్పి ఒట్టు పెట్టడం జరిగింది. అది అన్ని పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. కానీ ఈ ఆగస్టు 15 వరకు మాఫీ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.